శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఆఖరి రోజు డిసెంబర్ 31వ తేదీ ఎలాంటి విధి విధానాలు పాటిస్తే రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. 2025 డిసెంబర్ 31 సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి ఎలాంటి పూజలు చేస్తే 2026లో అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టం కలిసి రావాలంటే 2025 సంవత్సరానికి ఆఖరి రోజు డిసెంబర్ 31వ తేదీ కొన్ని ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. 2025 డిసెంబర్ 31వ తేదీ బుధవారం వచ్చింది. అంటే 2025 సంవత్సరానికి ఆఖరి రోజు బుధవారం వచ్చింది కాబట్టి అందరూ గణపతిని పూజించండి. ఈ ఆంగ్ల సంవత్సరానికి ఆఖరి రోజు బుధవారం అయింది కాబట్టి గణపతిని పూజిస్తే రాబోయే కొత్త సంవత్సరం మొత్తం కూడా గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. మరి గణపతిని ఎలా పూజించాలి? గణపతి ఆలయానికి వెళ్ళటం, గరిక ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోవటం చేయండి. గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేయండి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ ఇంట్లోనే గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టడం, లేదా ఆ విగ్రహానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టడం. విగ్రహం దగ్గర లేదా ఫోటో దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించటం చేయాలి. గణపతికి ఎర్రటి పూలు ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో గరిక పోచలతో పూజ చేయాలి. రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం సులభంగా అదృష్టం కలిసి రావాలంటే, తొందరగా కోరికలు నెరవేరాలంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదవండి. అలాగే రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో చేస్తున్న పనుల్లో విఘ్నాలు ఆటంకాలు రాకుండా ఉండాలంటే వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించండి. అలాగే రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం ధనాకర్షణ జనాకర్షణ కలగాలంటే, ప్రజలందరినీ ఆకట్టుకొని మీ రంగంలో తిరుగులేని విజయాలు సాధించాలంటే గాం గీం గూం గైం గౌం గహ అనే జనాకర్షణ ప్రజాకర్షణ గణేష మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదవాలి. ఇలా మీ కోరికను బట్టి ఈ 3 మంత్రాల్లో ఏదో ఒక మంత్రం చదవండి. 3 మంత్రాలు ఒక్కొక్కటి 21 సార్లు చొప్పున చదువుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించండి. డిసెంబర్ 31 ఉదయం పూట పూజ చేసేటప్పుడు అందరూ కూడా సంకటనాశక గణేష స్తోత్రం కానీ లేదా గణేష పంచరత్న స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేయండి. ఇలా డిసెంబర్ 31 బుధవారం గణపతిని పూజిస్తే 2026 మొత్తం కూడా గణపతి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం 2026కి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31 అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకి మీ ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకి పూజ గదిలో దీపాన్ని వెలిగించండి. రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. అలాగే లక్ష్మీ పూజ చెయ్యండి. లక్ష్మీ పూజ ఎలా చేయాలి? ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి ఫోటో కానీ, లేదా అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, లేదా కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి ఫోటో కానీ, ఈ 3 ఫోటోల్లో ఏదో ఒక ఫోటో పూజా మందిరంలో ఉంచి ఆ ఫోటోకి బొట్లు అలంకరణ చేసి, అంటే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర దీపాన్ని వెలిగించాలి. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి లక్ష్మీదేవి ఫోటో దగ్గర 6 తామర ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి, లేదా 6 జిల్లేడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. 6 అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఇష్టమైన అంకె. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. శుక్రుడి అనుగ్రహం ఉంటే రాజయోగం కలుగుతుంది. కాబట్టి 2026 మొత్తం మీకు అద్భుతమైన రాజయోగం కలగాలంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర
6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే లక్ష్మీదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్ధరాత్రి 12ంటికి పూజ చేయాలి. ఆ పూజ ఎలా చేయాలంటే, లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీకు లభిస్తే పద్మ పుష్పాలతో పూజ చేయండి. అయితే పద్మ పుష్పాలు అందరికీ దొరకవు. అటువంటప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా గులాబీ పూలతో పూజ చేయాలి. మారేడు దళాలు లభిస్తే మారేడు దళాలకి గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించండి. గంధం రాసిన మారేడు దళము, పద్మపుష్పము తొందరగా అందరికీ లభించవు. అటువంటప్పుడు మాత్రం గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి. పూజించేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి? పురుషులైతే ఒక మంత్రం చదవాలి, స్త్రీలైతే ఇంకొక మంత్రం చదవాలి. పురుషులు ఎవరైనా సరే విమల మంత్రం చదువుకోవాలి. విమల మంత్రం అంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ, దీన్ని విమల మంత్రం అంటారు. ఈ విమల మంత్రం చాలా శక్తివంతమైంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకి పూజ గదిలో దీపం పెట్టి ఈ విమల మంత్రం చదివితే 2026 మొత్తం ఇంటి యజమానికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీలైతే ఇంకొక ప్రత్యేకమైన మంత్రం చదవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం భువనేశ్వర్యై నమః, ఇది మంత్రం. ఈ మంత్రాన్ని చదవాలి. పురుషులైతే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ, స్త్రీలైతే ఓం భువనేశ్వర్యై నమః. ఇలా ప్రత్యేకమైన మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి చదవండి. చదువుతూ గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించండి. ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ పూర్తయిన తర్వాత పాలు నైవేద్యంగా సమర్పించండి. దానివల్ల 2026 మొత్తం కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక ప్రత్యేకమైన గంధం ఉంటుంది. దాన్ని అంగారు గంధం అనే పేరుతో పిలుస్తారు. ఈ అంగారు గంధం ఎలా తయారు చేస్తారంటే, అరటి పండ్లు, పద్మ పుష్పాలు ఈ రెండింటిని బాగా రంగరించి గంధాన్ని తయారు చేస్తారు. ఈ పద్మ పుష్పాలు బాగా ఎండబెట్టి, అలాగే అరటి పండ్లు కూడా బాగా ఎండబెట్టి ఈ రెండింటిని కలిపి గంధం తయారు చేస్తారు. దాన్ని అంగారు గంధం అంటారు. ఈ అంగారు గంధంతో లక్ష్మీదేవికి బొట్టు పెడితే 2026 మొత్తం లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఒకవేళ అంగారు గంధం మీకు దొరక్కపోతే దానికి ప్రత్యామ్నాయంగా కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమతో లక్ష్మీదేవిని పూజించండి. దీన్ని చంద్ర అనే పేరుతో పిలుస్తారు. చంద్ర అంటే కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అని అర్థం. ఈ చంద్రతో లక్ష్మీదేవిని పూజిస్తూ మంత్రం చదువుకోండి. అలాగే లక్ష్మీదేవికి హారతి ఇచ్చి పాల నైవేద్యం సమర్పించండి. ఇలా అర్ధరాత్రి పూట 2025 డిసెంబర్ 31 లక్ష్మీ పూజ చేస్తే 2026 మొత్తం కుటుంబ సభ్యులందరికీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అర్ధరాత్రి 12 గంటలకు పూజ గదిలో దీపం పెట్టి పూజ చేసుకోవటంతో పాటుగా మీ ఇంట్లో హాల్లో కూడా దీపం పెట్టండి. హాల్లో దీపం ఎక్కడ వెలిగించాలి? ఆగ్నేయం మూల వెలిగించాలి. ఎందుకంటే ఆగ్నేయం అంటే అది అగ్నిదేవుడి స్థానం. అగ్నిదేవుడి ద్వారా లక్ష్మీ కటాక్షం తొందరగా కలగాలంటే ఆగ్నేయ దీపాన్ని అర్ధరాత్రి 12 గంటలకు వెలిగించండి. హాల్లో ఆగ్నేయం మూల ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 2 లేదా 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపం దగ్గర ఓం రం అగ్నయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఈ ఆగ్నేయ దీపం హాల్లో వెలిగిస్తే అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా లక్ష్మీ కటాక్షం ఇంకా సులభంగా కలుగుతుంది. ఇలా ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చే ముందు ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2026 మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే డిసెంబర్ 31, 2025 ఉదయం పూట గణపతి పూజ చేయాలి. అర్ధరాత్రి 12 గంటలకి లక్ష్మీదేవి పూజ చేయాలి. ఇలా పూజ చేయండి. అలాగే మీకు వీలైతే లక్ష్మీదేవి పూజలో లక్ష్మీదేవికి ఇష్టమైన గోమతి చక్రాలు కానీ, గవ్వలు కానీ, గురువింద గింజలు కానీ ఇలాంటివి పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత మర్నాడు జనవరి 1 ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. ఇలా గణపతిని, లక్ష్మీదేవిని పూజించి 2026 మొత్తం లక్ష్మీ గణపతుల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.